ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అందులో? ఎందులో ఎందులో అంటే ఏం చెప్తామరా, అందులో రా ఫిజికల్గా. ఏమనిపిస్తుంది? ఏదోలా ఉంది మేడం. అంటే యాక్చువల్గా బేబీ మనోడు ఫ్రెష్ బనానా. ఫ్రెష్ బనానా మొత్తం నువ్వు ఒలిచి నీట్గా ఎట్లా ఏందనేది మొత్తం సెట్ చేయాలి. నాకు తెలియని విద్య ఇది, నేను చూసుకుంటాను. అదే చెప్తుంది, అదే చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడేమనిపిస్తుంది? అబ్బో తట్టుకోలేకపోతున్నాను మేడం, ఏదో కొత్తగా ఉంది. ఇంకా నీకు ఏ పువ్వు తెలీదా? తెలుసు మేడం, మల్లెపువ్వు, బంతి పువ్వు, సన్నజాజి, ఇవన్నీ తెలుసు మేడం. ఓహో, ఆ పూలు తెలుసా? అవును మేడం. ఇంకో పువ్వు తెలీదా నీకు? తెలియదు మేడం, అది ఏ కలర్ ఉంటుంది? చాలా కలర్లు ఉంటాయి, బ్లాక్, పింక్. అయితే నువ్వు నిజంగా పద్ధతివే. ఇప్పుడు ఎలా ఉంది? బాడీలో నరాలు చూపమంటున్నాయి మేడం. ఇంకేమనిపిస్తుంది? ఏదో చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఏదో తెలియట్లేదు మేడం. చేర్స్ రా. కంగ్రాట్స్ రా, థ్యాంక్స్ రా మామా. ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయింది మామా. ఇందుకే అమ్మాయి ఎలా ఉండదు? అమ్మాయి కొందనప్ప బొమ్మ మామా. సూపర్, ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సెటిల్డ్ మామా. ఎదురు కట్ట నుంచి అయినా చేసుకోవాలనిపిస్తుంది. అరే సరే కానీ నీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అందులో? ఎందులో ఎందులో అంటే ఏం చెప్తావురా, అందులో రా ఫిజికల్గా. రేపు అమ్మ వచ్చినప్పుడు చెయ్యాలి కదా నువ్వు. మామ నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదురా. శారీరకంగా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నా. అంటే నీ లవర్తో ఎవరితో అయినా విడిగా చేసావా? ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నేను స్టిల్ ఒరిజినల్, నీకు తెలుసు కదా. అదేరా నా బాధ. అరే నాకు చిన్న డౌటు, కనీసం ఒక కిస్ కానీ హగ్ కానీ ఉన్నాయి నీ లైఫ్లో? అరే చిన్నప్పటి నుంచి నువ్వు నాతో పెరిగావురా, కనీసం నా గురించి నీకు తెలియదా? నాకు నిజంగా లేవు మామా. అరే అమ్మాయి కుందన బొమ్మ అంటున్నావు, నువ్వు చాలా అందగాడి. ఇప్పుడు వచ్చిన అమ్మాయి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. అది ఎట్లా చేయాలో నీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు మామా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, కనీసం టచింగ్ లేదు, హగ్ లేదు, కనీసం కిస్ కూడా తెలియదు. నో కిస్. రేపిచ్చోడా ఒక్కొక్క కిస్కి ఒక్కొక్క అనుభూతి పొందిద్ది ఆడదే, తెలుసా? మామా చంప మీద కిస్ చేస్తే ఒక రకమైన అనుభూతి, నుదురు మీద కిస్ చేస్తే అది అమితమైన ప్రేమ. అదే ఇక్కడెక్కడన్నా కిస్ చేస్తే పిచ్చెక్కిచ్చేసింది. ఇవన్నీ ఉంటాయిరా, ఒక్కొక్క ముద్దు, ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇవన్నీ తెలియకుండా నువ్వు వెళ్ళేసి ఆడేస్తా అంటే అట్లా? అరే మామ, ఏదో పెళ్లి చేసుకుంటాను, మంచి లైఫ్ ఉంటుందని అనుకున్నాను, కానీ ఇన్ని విధాలుగా ఆలోచించలేదురా. అరే నిజంగా సుఖం కోరుకుంటారా వాళ్ళు? అరే నువ్వు కోరుకోవా అని? నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకు చెయ్యాలని లేదా? నాకు తెలియక అడుగుతాను. ఉంది మామ. మరి నీకెంత ఉంటుందో అటువైపు కూడా వాళ్ళకి అంతే ఉండదు కదా. మరి ఉండాలంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఏం చేయకుండా బెబ్బే అని కూర్చుంటే ఏమైంది చెప్పు? అక్కడ
సరే మామ, మరి ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ కావాలి మామ. నిజంగా మామ. సరే సరే అది కాదురా, అజంతా శిల్పాలు చూసావా? చూసామమ్మా. ఆ లయలు హొయలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఉంటాయి మామ. ఒక్కొక్కటి ఒక్కొక్క భంగిమలో ఉంటుంది. అవునా? ఒక్కొక్క షేపు ఒక్కొక్క దానికి మన ఇన్స్పైర్ చేస్తుంది. అంటే అరే ఇప్పుడు జంతువులు ఒకే రకంగా చేస్తాయి, కానీ మన మనుషులు ఒక్కొక్క రకంగా వేరే రకంగా చేస్తేనే ఒక్కొక్క అనుభూతి తెలిసింది. ఆ పీక్స్లో ఉన్న పిచ్చి నీకు తెలియాలి. ఈరోజు ఒక రకంగా చేస్తే రేపు ఇంకో రకంగా ట్రై చేయాలి, రేపు ఒక రకంగా చేస్తే ఎల్లుండి ఇంకో రకంగా ట్రై చేయాలి. వీటన్నిటిని కలగలుపుకొని వెళ్తేనే నీ బంధం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటవా? అంతేరా మామ, నేను మా వైఫ్కి సుఖపెట్టాలనుకుంటున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ ఎలాగైనా కావాలి. అరే సరే పిలిపిస్తా, కానీ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాక 4-5 అవర్స్ పడుతుంది. 4-5 అవర్స్ నేను వెయిట్ చేయాలా? రే మామ, నాకు ఇప్పుడే కావాలరా. సరే 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 ఇది ఫినిష్ నేనే తీసుకెళ్తాను. ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాం. ఓకే మామ. వెళ్దామా? సరే మామ, పద మామ. డార్లింగ్ కమాన్. అక్కడ చిత్రాంగి, ఏ నువ్వు కంగారు పడు, కూర్చో ప్రశాంతంగా. బేబీ కమాన్ డియర్, వచ్చేసా. ఏ చిత్రాంగి డార్లింగ్. ఏరా మామ, చాలా రోజులు కూర్చో. అంటే ఈసారి నా కోసం కదా. మీట్ మై ఫ్రెండ్ ప్రకాష్. హలో. నమస్తే. ఏంటి మనోడు కంగారు పడుతున్నాడు? కొత్త ఫ్రెష్ యాక్చువల్గా బేబీ మనోడు ఫ్రెష్ బనానా. ఫ్రెష్ బనానా. మొత్తం నువ్వు ఒలిచి నీట్గా ఎట్లా ఏందనేది మొత్తం సెట్ చేయాలి. నాకు తెలియని విద్య ఇది, నేను చూసుకుంటాను. అదే చెప్పి తీసుకొచ్చాను. మళ్ళీ చెప్తాను, మనోడికి కనీసం కిస్ కూడా టచ్ లేదు. అంత ఫ్రెష్. సరే చూసుకుంటాను నేను, ఏం టెన్షన్ లేదు. ఓకే, నాకు తెలుసు కదా, అందుకే నీ దగ్గర తీసుకొని వచ్చాను. అవును, కానీ అసలు ఈ జనరేషన్లో మరి ఇంత పద్ధతిలో అంటే ఎలా? మా వాడు ఉన్నాడుగా కళ్ళ ముందే. అరే నన్ను నమ్ము నువ్వు. సరే చూసాక చెప్తా ఫ్రెష్ కాదు. సమస్య లేదు, వాడు ఫుల్ 100% ఫ్రెష్. ఇంకోటి బంగారం, మనోడికి అన్ని రకాల భంగిమలు కావాలి, అన్ని రకాలుగా నేర్పించి ఫుల్ సాటిస్ఫాక్షన్ చేయించి వాడిని రేపు ఫస్ట్ నైట్కి ప్రిపేర్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది, నాకు మొత్తం అర్థమైంది. పెళ్ళైనాక మనోడు కుమ్మేయాలి, అది మ్యాటర్. సరే, నాతో ఏదో స్కూల్ పెట్టించేలాగున్నావే, భంగిమలు నేర్పిలా. ఏం చేయమంటావు? ఏ నిజం చెప్పు, ఎంతమందికి రిబ్బన్ కటింగ్ చేశాను నువ్వు? చేశాను లేరా, ఏదో నీ దయ వల్ల. సరే మరి మీరు ఎంజాయ్ చేయండి, మౌన్ జాగ్రత్త చూసుకో, కొరికే మాకు. మర్చిపోయా బేబీ, అంతా ఫ్రెష్ కదా మనోడికి. 20K 30K సెండ్ చేశాడు. మౌన్ జాగ్రత్త చూసుకో. చాలా జాగ్రత్తగా చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. అరే వాడికన్నా నీకే తొందర ఎక్కువ ఉంది. నువ్వు వెళ్ళు. జాగ్రత్త, అసలు మూడు కొత్త అరుపుకోండి, చిత్తిమే మాకు. ఓకే బాయ్ రా, ఆల్ ది బెస్ట్. కానీ ఎంజాయ్ చేయి. ఏయ్
ఏం పేరు నీ పేరు? నా పేరు సుధీర్ అండి. సుధీరా? ఇలారా కూర్చో. ఏమైంది? ఏదో అనిపిస్తుంది మేడం. ఏమనిపిస్తుంది? తెలియట్లేదు, నరాలన్నీ జువ్వమంటున్నాయి మేడం. అవునా? నిజం చెప్పు, నీకు ఏ పువ్వు తెలీదా? తెలుసు మేడం. మల్లెపువ్వు, బంతి పువ్వు, సన్నజాజి ఇవన్నీ తెలుసు మేడం. ఓహో, ఆ పూలు తెలుసా? అవును మేడం. ఇంకో పువ్వు తెలీదా నీకు? తెలియదు మేడం. అది ఏ కలర్ ఉంటుంది? చాలా కలర్లు ఉంటాయి, బ్లాక్, పింక్. అయితే నువ్వు నిజంగా పద్ధతివే. మేడం, మేవాడు చెప్పినట్టు నిజంగా నమ్మొచ్చులే నిన్ను. కొంతమంది ఉంటారులే, ఉన్నారు ఇలా. సరే, ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? మేడం నాకేదోలో ఉంది మేడం. ఏమనిపిస్తుంది? నరాలన్నీ జూమ్ అంటున్నాయి మేడం. నరాలు ఒకటేనా ఇంకేమైనా? అదే మేడం, ఏం జరుగుతుందో తెలియదు కానీ నాకైతే ఎప్పుడూ లేని విధంగా ఉంది మేడం. తెలుసుకోవాలనుందా? ఏం కావాలి నీకు? మావాడు చెప్పినట్టు నాకు అన్ని యాంగిల్స్ నేర్పించండి మేడం. నేర్చుకుని ఏం చేస్తావు? నాకు పెళ్ళి కాబోతుంది కదా మేడం, మా ఆవిడని సుఖపడతాం మేము. ఓహో, ముందే ప్లాన్ వేసుకున్నావు. కాబోయే భార్యకి ఫుల్ సాటిస్ఫై చేయాలి. నేను చేపిస్తాను. ఎక్కడెక్కడ టచ్ చేస్తా, నరాలు చివ్వమంటాయో అక్కడే టచ్ చేపిస్తా. అన్నీ నేర్పిస్తా. ఈ నరాలు ఎలా ఉన్నాయి చెప్పి ఇప్పుడు? అబ్బో, వేణలు మోగేస్తున్నాయి మేడం. ఎన్ని వేణాలు ఉన్నాయేంటి? నా బాడీలో నరాలన్నీ వేణులే మేడం. అవునా? ఇంకేమనిపిస్తుంది? నాకు ఏదోలా ఉంది మేడం. అంటే నన్ను ఏదైనా చేయాలనిపిస్తుందా? అదే మేడం, ఎక్కడ ఏం చేస్తే మీకు ఏమనిపిస్తుందని భయంగా ఉంది మేడం. భయం ఎందుకు? నేనేమనుకోను. అంటే నాకు తెలియదు మేడం, ఎక్కడ ఏం చేయాలనేది. నేర్పించాలా నీకు? నేర్పించండి. ఆ టేబుల్ అక్కడ చెప్పు. ఏమనిపిస్తుంది? ఏదోలా ఉంది మేడం. ఇంకా ఏదోలా ఉంది మేడం. చిన్నగా డాన్స్ చేద్దామా? ఇప్పుడేమనిపిస్తుంది? అబ్బో, తట్టుకోలేకపోతున్నాను మేడం.
ఏదో కొత్తగా ఉంది. ఇంకా ఇప్పుడు ఎలా ఉంది? బాడీలో నరాలు చుమ్మంటున్నాయి మేడం. ఇంకేమనిపిస్తుంది? ఏదో చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఏదో తెలియట్లేదు మేడం.